ఎలక్షన్ పూజకని సరుకులు అన్నీ తెచ్చుకున్నామండి. పూజకి కావాలి కదండి, ముందునే అన్నీ చూసుకోవాలి కదండి. మనం ముందునే చూసుకుంటే పెసరపప్పు అండి, ఇది అమ్మవారి పూజకి వడలు కొట్టు ఉంటుందని పెసరపప్పు వేసుకుంటున్నామండి. ఇదండి శనగలు అండి, అమ్మవారి ప్రసాదం నైవేద్యానికి శనగలు. తర్వాత వచ్చి బాదం పప్పు, జీడిపప్పు, క్రిస్మస్, పెసలు ప్రసాదానికి ఇదండి. చక్కెర, శనగపిండి, ఇదండి కందిపప్పు, శనగపప్పు, ఇదండి బెల్లము. ఇవన్నీ తీసుకుంటే అండి 4500 అంటే అండి. ఇదండి చక్కెర ఫ్రీ ఇచ్చినారండి మాకు. చక్కెర ఇచ్చినారండి ఫ్రీ, సరుకులు తీసుకోండి. 5000 షాపింగ్ చేసింది, చక్కెర ప్యాకెట్ ఒకటి ఫ్రీ ఇచ్చినారండి మాకు. ఇవ్వండి సరుకులన్నీ పోసుకుంటున్నామండి. డబ్బాలన్నీ కడిగేసుకున్నాను కదా, అవన్నీ పోసుకుంటానండి సరుకులన్నీ. పండగ నేను అమ్మవారి పూజకని ముందునే అన్నీ చూసుకోలేదండి. వారం ముందునే మళ్ళీ తర్వాత 5-6 రోజులు అన్నాక మళ్ళీ పండగకన్నీ అమ్మవారి పూజకు సంబంధించి చూసుకోలేదండి. కడ్డీలు, దూపులు కట్టడానికి తీసుకురాలేదండి. ఇంకా అమ్మవారికి సంబంధించి పూజకు సంబంధించి తీసుకురాలేదండి. ఈ అమ్మవారికి ప్రసాదాలు చేసుకోవడానికి మాత్రం తీసుకొచ్చినాను అండి సరుకులు. ఇప్పుడు ఇదేండి నేను శ్రావణ మాసంలో చేసిన సరుకులు పండగకి వంటగా చేసి తెచ్చుకున్నామండి. ఇంకా పూజ సామాగ్రి తీసుకురాలండి. ఇంకా అమ్మవారి చీర, దైవికలు అన్నీ మొత్తం పూజా సామాగ్రి అన్నీ తీసుకురావాలండి. ఇంకా అవి తీసుకురాలేదండి. దీనికి మాత్రం 5000 అయిందండి. ఇంకా పూజా సామాగ్రి ఎంత అవుతుందని తెలియదండి. ఇంకా అవి తీసుకురాలేదు. ఇవన్నీ తెచ్చుకుంటే ఫస్ట్ ఇంట్లో క్లీన్ చేసుకున్నామండి. ఇవన్నీ సర్దుకునేసి ఇంకా మళ్ళీ చూసామండి. హాయ్ అండి, సర్లేండి, ఉంటా.